టికెట్ మీకు ఎందుకు ఇవ్వాలి, ఎలిజిబిలిటీస్ ఏంటని మీరు అనుకుంటున్నారు? మీరు డైరెక్ట్గా చెప్పేసేయండి, నేను మధ్యలో. టికెట్ ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలంటే ఆ జూబ్లీస్తోని అభినవ సంబంధం ఉంది. అక్కడ చాలా వరకు పని చేసిన ఈ జూబ్లీస్కు బై ఎలక్షన్ వస్తుందని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు. గోపీనాథ్ గారు అకాల మరణం చెందినందుకు ఇది అనివార్య కారణాల వల్ల ఎలక్షన్ వస్తున్నందుకు ఖాళీ అయిందని టికెట్ అడుగుతున్నాం. అందుకు నాకు ఇవ్వాలి. అది నా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో జూబ్లీస్ ఒక 7 కాన్స్టిట్యూన్సీలో జూబ్లీస్ కూడా ఒకటి. అందుకోసం నాకు అక్కడ చాలా వర్కులు చేసిన, అభివృద్ధి పనులు చేసినాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, హైటెన్షన్ వైర్లు, పవర్ బోర్లు, కమ్యూనిటీ హాళ్ళు, గ్రంథాలయాలు, ప్లే గ్రౌండ్లు అన్నీ అభివృద్ధి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో చేసిన. కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారు నన్ను కోరుకుంటున్నారు. నా దగ్గరకు వచ్చి వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు మీరు రావాలని. అందుకోసం నేను కాంటాక్ట్ చేయాలని అనుకుంటున్నాను. అన్ని వర్గాల వారు వచ్చి కోరుకుంటున్నారు. కావాల్స్తే మీరు ఎంక్వైరీ చేయవచ్చు, వెరిఫై చేసుకోవచ్చు డివిజన్లలో పోయి. అన్ని వర్గాల వారు, కులమతాలకు అతీతంగా, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అన్ని వర్గాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నువ్వు రావాలని నన్ను వేడుకోవడం నేను అందుకోసం పోతున్నా. అక్కడ మీ సెగ్మెంట్ అని మీరు అంటున్నారు. ప్రీవియస్గా అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీట్ కూడా గెలుచుకోలేకపోయారు. అదే ఉంది కదా, పవర్లో ఉన్న కేటీఆర్ గారు ఒక్కొక్క అసెంబ్లీలో 100 కోట్లు ఖర్చు పెడితే మేము ఎట్లా ఇస్తామమ్మా? 100 కోట్లు ఖర్చు పెట్టిండు. పవర్ నైజానా పోవద్దని 100 కోట్లు. కాంగ్రెస్ దగ్గర ఎన్ని ఉన్నాయి డబ్బులు? ఏడికింద తెచ్చి పెట్టాలి మేము? ఆయన అద్రకరంగా సంపాదించి తెచ్చి ఎలక్షన్లో యూజ్ చేసిండు. అందుకోసం సిటీలో 29లో ఒక్కడు కూడా గెలవలేదు. ఊర్లలో గెలిచిందంటే ఊర్లలో దానికన్నా ఎక్కువ కొట్టేసింది. ఈ సిటీలో కొన్ని వర్గాలు లేవు కదా. మా ఇప్పుడు కుల్ల చెప్తున్నాం కదా, మాతో పాటు ఎంఐఎం లేదు కదా. అప్పుడు కేసీఆర్తోనే ఉండే కదా, క్రిస్టియన్స్ అక్కడనే ఉండే కదా. వాళ్ళే చెప్పారు కదా, మాదిగల మందకృష్ణ మాదే బీజేపీకి ఏమని చెప్పిండు కదా, చెప్పలేడా? కుల్లా పట్టుకొని ఏడ్చి చెప్పారు కదా అప్పుడు. అట్లా చాలా చాలా రకరకాల కారణాలు ఉన్నాయి. సిటీలో ఒక్కటి గెలవలేదంటే కదా. 4 పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలు ఎవరైనా గెలిచిరా? దానికి దీనికి సంబంధం లేదు. నడిచింది అదే. అటు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒక పవర్ రాగానే మళ్ళీ వచ్చేసింది అందరూ. పొన్నం ప్రభాకర్ ఏమంటున్నా అంటే జూబ్లీస్ నియోజకవర్గానికి సంబంధించిన స్థానికులకే ప్రాధాన్యత ఉంటుందని ఇది పొన్నం ప్రభాకర్ అంటున్నారు కదా. పొన్నం ప్రభాకర్ కరీంనగర్ కాంటాక్ట్ చేస్తుండే, ఆయన పోయి హుస్నాబాద్లో చేసిండు. అవునా? మళ్ళీ ఆయన ఎందుకు అడగారు మీరు? అదే నేను దాని జోలికి పోను. కానీ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ నాది. 4 సార్లు ఓట్లు వేసి గెలిపించారు నన్ను. వీళ్ళు వేరే వాళ్ళంతా కొత్త వాళ్ళు. మా పార్లమెంట్లో తిరిగేటోళ్ళంతా నా పార్లమెంట్ అది. నా తర్వాత ఏ కాంగ్రెస్ గెలవలేదు అక్కడ. అట్లా ఉంటే అప్పుడు ఎవరు గెలిచిన కాన్స్టిట్యూన్సీ అవుతుంది అది? అంజన్ కుమార్ యాదవ్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ. అక్కడ డిస్ట్రిక్ట్ అధ్యక్షుడు ఎవరు? అనిల్ కుమార్ యాదవ్. మాకు లోపల మీ కొడుకు ఎంపీగా ఉన్నారు రాజ్యసభ. అందరు కొడుకులు, చాలా మంది కొడుకులు. అంతా మంచిగానే అవుతుంది. ఎందుకంటే మేము పారాషూట్ తీసుకొని దిగిన వాళ్ళం కాదు. మా ఫ్యామిలీ పనులు చేసి వచ్చిన వాళ్ళం. హైకమాండ్ అంతా పాజిటివ్ తీసుకుంది. ఏదో ఐఫై అంజన్ కుమార్ యాదవ్ పారాషూట్ అన్నట్టు కాదు కదా. గస్సంచి బార్డర్ల మీద కొట్లాడినట్టు మేము పార్టీ గురించి కొట్లాడినాము. మిలిటరీ వాళ్ళు బార్డర్ మీద ఎట్లా ఉంటారు, మేము కాంగ్రెస్ పార్టీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అట్లా ఫోన్ చేసినాం నగరంలో. ఇప్పుడు కాదు, ఎప్పుడు అయినా అపోజిషన్లో ఉన్నప్పుడు. 10 ఏళ్ళు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మేము అపోజిషన్లో ఉన్నాం. మొన్న కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన 10 ఏళ్ళు అపోజిషన్లో ఉన్నాం. ఇక్కడ ఈంచిపి జరగలేదు. తుఫాన్ వచ్చినా, ఆంధీ వచ్చినా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంజన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్ పార్టీ గురించి ఎల్లవేళలా ఉండి ఎప్పటి స్పాట్ మీద ఉద్యమాలు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఎప్పుడు కూడా ప్రజలకు వారం మోపే పనులు ఏమన్నా ఉంటే దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన వాళ్ళం మేము. సోప్సే బాత్ తెలుగు సీఎంతోని అందరితోని పనేది. అంజన్ కుమార్ యాదవ్ అంటేనే కాంగ్రెస్, స్వచ్ఛమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అంజన్ కుమార్ యాదవ్. అట్లా
అంజన్ కుమార్ యాదవ్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే అంజన్ కుమార్ యాదవ్. మీకు కాక వేరే వారికి టికెట్ ఇస్తే స్వాగతిస్తారు. అది కాక ఇది స్వాగతాలకు ఇట్లా వెల్కమ్లు ఉన్నాయి మన దగ్గర. ఒకటే అంజన్ కుమార్ యాదవ్ ఒకటే. ఒకవేళ అనే క్వశ్చన్ అంటే ఒకవేళ వేరే వాళ్ళు అడగాలి. ఒకవేళ అంజన్ కుమార్ పార్టీలో చివరి నిమిషంలో జరిగే పరిణామాలు ఏ పరిణామం మా ఫేవర్లో జరుగుతుంది. అన్ని పరిణామాలు అన్ని రోజు కలుస్తున్నాడు. చూడలేకపోవడం ఇంతకన్నా పెద్ద అధిష్టానం ఉందా? టికెట్ అన్ని టికెట్ గురించి కలిసి టికెట్ గురించి చెప్తున్నా కదా. సర్వే జరుగుతున్నట్టు సర్వే కానీ సర్వేలా చూద్దాం. టీఆర్ఎస్ సర్వే ఏం చెప్తుంది, బీజేపీ సర్వే ఏం చెప్తుంది, కాంగ్రెస్ సర్వే ఏం చెప్తుంది. అన్ని వరగా అన్ని పార్టీలు సర్వే చేస్తారు కానీ అన్ని సర్వేలలో ఏది వస్తుందో మీరు తెలుసుకోరు. అప్పుడు ఎందుకు ఈసారి అంత పట్టుబడుతున్నారు ఉప ఎన్నిక టికెట్ కోసం? ఎవరు? అరే నేను సిటీకి నుంచి మంత్రి కావాలని చెప్తున్నా కదా. సిటీ గురించి క్యాబినెట్లో మంత్రి కావాలి, మా సామాజిక వర్గం మంత్రి, మా ఎమ్మెల్యే లేరు. ఇది కావాల్సుకొని లేకుంటే కాముస్తున్నాం కదా. బై ఎలక్షన్ వచ్చిందని అడుగుతున్నాం. అడగనా? అప్పుడు ఎమ్మెల్సీ ట్రై చేసినా కదా, పీసీసీ ప్రెసిడెంట్ ట్రై చేసినా కదా, చేయలేదా? పీసీసీ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ చేసిన. ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చింది, కళ్ళ ముంగట వస్తే అది చచ్చిపోయినారు. ఆయన కూడా నాకు మంచి పరిచయం ఉండే, అట్లేం లేదు. గోపీనాథ్ ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ ఆయన ఆత్మశాంతి కూడా నేను ఆయన పోయిన సాగుకాల భౌతికాయం పోయి పుష్పాంజలి కట్టించి వచ్చిన. అట్లా అంటే అనుకున్నాం. పాపం జూబ్లీ ఇట్లా నాకు ఆయన నిజంగా చెప్పాలంటే ఒక అనిస్టేటర్ ఫిలిం నగర్ క్లబ్లో నాకు ఆయన ఎమ్మెల్యే కదా, మెంబర్షిప్ తీసుకొని చేపించి పంపించి పిఏతో శ్రీకాంత్ చెప్తున్నా. ఆయన నేను ఎంపీ ఉన్నప్పుడు చూసిన కదా నా వర్క్. అయితే ఇప్పుడు కావాల్సింది అందట్లో సీనియర్ స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి ఉండే అక్కడ ప్రాతినిధ్యం వహించిండు జూబ్లీస్. ఆ తర్వాత అక్కడ అభివృద్ధి అప్పుడే జరిగింది. ఆ తర్వాత అంజన్ కుమార్ యాదవ్ ఎంపీగా ఉన్నప్పుడు 10 ఏళ్ళు అభివృద్ధి జరిగింది. నేను అభివృద్ధి చేసినా కనుక అక్కడ నాకు అందరు ప్రజలు కోరుకోరు, అన్ని వివిధ సంఘాల వాళ్ళు కమ్యూనిటీ వాళ్ళు వచ్చి నాకు వచ్చి విన్నవించుకుని రా అంటే అప్పుడు వస్తున్నా. ఆయనతో నేను పోయి పోటీ వాళ్ళందరూ వచ్చి నువ్వు రావాలి, మాకు ఎవరు పెద్ద దిక్కుంటున్నావు అని చెప్పి దాని దిక్కే వచ్చి కాంటాక్ట్ చేస్తా అంటున్నా. దానికి ఇంకా నేను కొత్తనా నేను ఇంకా మీరు ఎన్ని దుర్బీన్లు పెట్టుకుని తోలాడినా దొరకదు. దుర్బీన్ నా ఎంత సీనియారిటీ, నా ఎంత చూస్తారు మీరు. అవునా? ఏ కొనకైనా చూడు, ఎన్నకైనా చూడు కదా. ఒక ఇంట్లో ఐఏఎస్ ఆఫీసర్ తండ్రి అయితే కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ కావద్దని ఉందా ఏమన్నా? ఉన్నదే అట్లా ఏమైనా ఉంటే చెప్పుర్రి నాకు ఉంది ఎట్లా అని.